మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము. దేవుని బిడ్డ ఒక చక్కని కుటుంబంలో జరిగిన ఒక సన్నివేశాన్ని, ఒక సంఘటనను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎవరు బహుగా ఏడ్చారు అని ఆలోచన చేస్తే హన్నా అనే స్త్రీ మనకి ఇక్కడ కనబడుతుంది. తన జీవితంలో తనకున్న కొరత, తనకున్న లోటు ఇంకెవరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ తనకు కలుగుతున్న వేదన, తనకు కలుగుతున్న బాధను గుర్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందంట. ఒకవేళ మనుషుల ముందు మనం బహుగా ఏడిస్తే మనుషులు రకరకాలుగా స్పందిస్తారండి. కొంతమంది మనం ఏడుస్తుంటే లోపల చాలా ఆనందపడతారు తెలుసా. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, డోంట్ టెల్ పీపుల్ యువర్ ప్రాబ్లమ్స్. మనుషులకి మీ సమస్యలు చెప్పొద్దు, ఎందుకంటే 80% ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ దట్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. 80% మంది మీకు సమస్యలు ఉన్నాయని సంతోషపడతారు. ఇంకొక 10% మంది దే డోంట్ ఈవెన్ కేర్ అంట. ఉంటే ఉండని, లేకపోతే ఏంటి, నాకేంటి సంబంధం అని ఒక 10% మంది అసలు లెక్క కూడా చేయరంట. నీ గురించి జెన్యూన్గా ఆలోచించి నీ బాధను వారి బాధగా తీసుకొని నీ యొక్క పరిస్థితిని వారి పరిస్థితిగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ ఒక 1%, 2% ఉంటారేమో. అట్లాంటి జెన్యూన్ పీపుల్ మీకు దొరికితే మీ సమస్యలు చెప్పుకోండి, కానీ కనపడిన వాళ్ళందరికీ మీ సమస్యలు చెప్పుకోవద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి చెప్పుకోవడం వలన మీకు కలిగే లాభము, ప్రయోజనం ఏమీ ఉండదు. హన్నాకి బాగా అర్థమైంది ఏమనంటే, నా భర్తకి నా సమస్య చెప్పుకున్నా నా భర్త ఎలా తీర్చగలడు. ఇక పెనిన్నా అంటే ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారనే మాట మనం బైబిల్ గ్రంథాల్లో చదివాము. హన్నా, పెనిన్నా అనే 2 భార్యలు. పెనిన్నా అనే ఆ స్త్రీకి దేవుడు ముందు పిల్లల్ని ఇచ్చారు. సో ఆమె హన్నాను వేధించడం, మానసికంగా బాధపరచడం, సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. ఆబ్వియస్లీ ఆమెకి వెళ్ళి చెప్పుకోలేదు. ఈ రోజుల్లో లాగా సోషల్ మీడియా ఉండుంటే స్టేటస్ పెట్టుకునేదేమో, కానీ స్టేటస్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కదండి. ఈ రోజుల్లో చాలా మందికి ఏదైనా బాధ వస్తే, కష్టం వస్తే, భర్త మీద కోపం వస్తే స్టేటస్ పెట్టేస్తారు. అంటే భర్త పేరు పెట్టర్లేండి, మనుషులు ఇలాగా అలాగా అని స్టేటస్ పెట్టేస్తారు కదండి. లేకపోతే ఫోన్ చేసి ఎవరికో చెప్పుకుంటారు. అమ్మగారింటికి ఫోన్ చేసి చెప్పుకోవడం, లేకపోతే స్నేహితులకు ఫోన్ చేసి నా బాధలు ఇలా ఉన్నాయి, నా పరిస్థితి ఇలా ఉందని షేర్ చేసుకుంటారు. కానీ రోజుల్లో టెలికమ్యూనికేషన్ లేదు, లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. ఆమెకున్న ఫ్రస్ట్రేషన్, ఆమెకున్న బాధ వెళ్ళకక్కుకోవడానికి షీ డిడ్ంట్ హ్యావ్ అ ఛానల్. ఆమెకు ఒక మార్గం లేదు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీలో బాధ ఉంది అంటే దాన్ని గూడు కట్టుకొని అది ఒక వాల్కెనో లాగా, ఒక అగ్నిపర్వతం లాగా మొత్తం అక్యుములేట్ చేసుకోవద్దు. ఫైండ్ అ వే టు వెంట్ అవుట్ దట్ పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్. చాలామంది బయటకు వ్యక్తపరచరు. బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఎవ్వరికి చెప్పరు, ఎవ్వరికి వ్యక్తపరచుకో. లోపల అది ఎలా అయిపోద్ది అంటే ఒక అగ్నిపర్వతం లాగా మొత్తం అది గ్యాదర్ అయిపోయి ఒక్కసారి వాల్కెనో పేలిపోయినట్లు కొంతమంది వెళ్ళి ఎక్కడో దూకేయడం, లేకపోతే ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని వారి జీవితాన్ని అంతం చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రస్ట్రేషన్, ఇఫ్ యూ హ్యావ్ పెయిన్, దేవుని సేవకురాలిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే జస్ట్ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఇంట్లో కొంచెం సైలెంట్గా ఉన్నప్పుడు, పిల్లలు ఎవరు లేనప్పుడు, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మౌనంగా ఉన్న ఒక సమయాన్ని వెతుక్కొని ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని హన్నాలాగా దుఃఖపడుతూ దుఃఖాక్రాంతురాలై ఆమె దేవుని సన్నిధిలో ఏడ్చిందనే మాట ఉంది. దేవుని సన్నిధిలో ఏడవండి, ఎంత ఏడ్చినా పర్వాలేదు. దేవుని సన్నిధిలో ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టుకో ఆయన విలువ ఇస్తాడు. హల్లెలూయా. ఆయన మన కన్నీళ్లను ఆయన కవిలలో దాచించాడు అనే మాట దేవుని గ్రంథంలో మనం గమనిస్తాం. సో హన్నాకి తెలుసు సొల్యూషన్ ఎక్కడుందో. దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకుంది. హన్నా జీవితం నుండి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక 5 ప్రాముఖ్యమైన అంశాలు నాకున్న సమయంలో త్వరగా నేను చెప్పి ఆ తర్వాత మనం స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటి అంశం ఏంటంటే హన్నా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. హానాస్ ప్రేయర్. మనఃపూర్వకంగా ప్రార్థన చేసింది, ఏమి దాచుకోకుండా దేవుని సన్నిధిలో చెప్పుకుంది. కొన్నిసార్లు మనకి దుఃఖం వచ్చినా మనుషుల ముందు మనం కంట్రోల్ చేసుకోవాలని చూస్తాము. హన్నా తన ఎమోషన్ దేవుని సన్నిధిలో కంట్రోల్ చేసుకోలేదు. ఆమె ఏడ్చిందంట, కన్నీరు కార్చిందంట. దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థన 10వ వచనంలో మనం గమనించగలం. 10, 11 వచనాలు.
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దిన్నములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. హన్నా చేస్తున్న ప్రార్థన ఒక మాటలో చెప్పాలంటే ఆమె మ్రొక్కుబడితో పాటు కలిసిన ప్రార్థన చేస్తుంది. 15వ వచనంలో, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొను చున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ ఏంటంటే, నా బాధంతా కుమ్మరించేశాను, ఇప్పుడు నా హృదయం తేలిక అయిపోయింది. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ హాఫ్ హార్టెడ్గా చేస్తామండి. సగం సగం హృదయంతోనే చేస్తాం. సగం భారం దేవుడికి ఇస్తాము, సగం భారం మనమే పెట్టుకుంటాం. సగం బరువు దేవుని చేతిలో పెట్టి నువ్వు మొయ్యయ్యా అంటాము, సగం బరువేమో మన నెత్తి మీద పెట్టుకొని మనమే మోస్తాం. కొంచెమే దేవునికి ఎక్స్ప్రెస్ చేస్తాం మన పెయిన్, మన సఫరింగ్, కొంచెమేమో మన దగ్గరే పెట్టుకుంటాం. అందుకనే ప్రార్థన చేసిన తర్వాత మన హృదయాలు చాలాసార్లు తేలిక అవ్వట్లేదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? ప్రార్థన కూడికల్లో ఎందుకు పాల్పొందాలి? ఉపవాస ప్రార్థనలకు ఎందుకు రావాలి? ఇంటిలో వ్యక్తిగతంగా దేవునితో సమయం ఎందుకు గడపాలంటే, నీ హృదయం అంతా నువ్వు కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో మనవి చేసుకోవడానికి ప్రార్థన ఒక అద్భుతమైన ఆయుధము. హల్లెలూయా! ప్రార్థన ఒక ఆయుధం, మర్చిపోద్దు. మన దగ్గర ఒక ఆయుధము ఉంది. ప్రతి సమస్యను జయించడానికి, ఎదిరించడానికి, విజయం పొందుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం AK-47 గన్ కాదు, లేకపోతే ఆ ఆయుధం ఒక ఖడ్గం కాదు. ఆ ఆయుధము ఒక మందులో, లేకపోతే ఒక మెడిసిన్సో, లేకపోతే మరొక టెక్నాలజీయో కాదు. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఆయుధము ప్రార్థన. ఈ హన్నా అనే స్త్రీ దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని కుమ్మరించుకొని, ఆమె ఆత్మను కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే, హృదయం కుమ్మరించుకొని ప్రార్థన చేయడానికి. హల్లెలూయా! అంత కుమ్మరించుకో. చూడండి, ఒక గ్లాస్ మనం ఇలా బోర్లిస్తే, కుమ్మరిస్తే ఇంక అందులో ఏమీ మిగలదు కదండి. మనకి ఇష్టం లేనివి ఎవరైనా మనకి పెట్టారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలా తింటాము? కొంచెం కొంచెం తింటాం కదా. కానీ మనకి ఇష్టమైనవి పెట్టారనుకోండి, ఇప్పుడు పిల్లలకి కొన్నిసార్లు ఐస్ క్రీమ్ పెడతాం తినమని, వాళ్ళు ఎలా తింటారు? మొత్తం అవకాశం ఉంటే మొత్తం నాకేస్తారు కదా. ఎందుకంటే ఇంక అందులో ఏవి మిగల్చడానికి వాళ్ళకి ఇష్టము ఉండదు. దేవుని సన్నిధిలో హృదయము కుమ్మరించుకొని ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, ఇంక నీ లోపల కొంచెం కూడా మిగుల్చుకోవద్దు, ఇంక నీ లోపల బాధ కొంచెం కూడా మిగుల్చుకోవద్దు, నీ లోపల ఉన్న ఆవేదన కొంచెం కూడా మిగుల్చుకోవద్దు. నువ్వు వెళ్తున్న శ్రమ చెప్పకుండా మిగలకూడదు, ఏది అంతా చెప్పేసుకోవాలి. హల్లెలూయా! హన్నా ప్రార్థన మనకి నేర్పించే ఒక శ్రేష్టమైన పాఠం ఏంటంటే, హృదయాన్ని కుమ్మరించుకొని చేసే ప్రార్థన. సో మొట్టమొదటిది హానాస్ ప్రేయర్. రెండవ అంశము హానాస్ కమిట్మెంట్. దేవుని సన్నిధిలో హన్నా ఒక ఒడంబడిక, దేవునితో ఒక మాట ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. హన్నాకు తన జీవితంలో ఉన్న పెయిన్ చాలా ఎక్కువ ఉందండి. ద పెయిన్ దట్ షీ వాజ్ గోయింగ్ త్రూ ఇస్ అన్ఎక్స్ప్లెయినబుల్. ఎవరితో చెప్పుకోలేని బాధ గుండా హన్నా వెళ్తూ ఉంది. ఆ సమయంలో దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు అనిపించిందో తెలీదు, దేవా, నాకు ఒకవేళ మగ బిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీ సన్నిధిలో నీ సేవకు సమర్పిస్తాను అనే ఒక ప్రార్థన తన హృదయంలో నుంచి వచ్చింది. ఇక్కడ దేవుడు అడగలేదు హన్నాని, నీకు మగ పిల్లవాడిని ఇస్తాను, నీకు ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయిని మళ్ళీ నా సేవ కొరకు ఇవ్వాలని దేవుడు అడిగాడండి. దేవుడు అడగలేదు. అది హన్నా హృదయంలో నుండి వాలంటరీగా తనకు తాను స్వతంత్రంగా దేవుని సన్నిధిలో ఇచ్చిన మాట. హన్నా మనసులో ఆ మాట వస్తూ ఉంటే హన్నా ఆ మాట దేవుడికి చెప్పకుండా లోపల అణుచుకోవచ్చు, అవునా కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులు దేవుడు వారికి బిడ్డలను ఇవ్వకపోతే, ఒకవేళ బిడ్డలు కలగడం ఆలస్యం అవుతుంటే ప్రార్థన చేసుకుంటారు, ప్రభా నీవు మాకు బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీ సేవ కొరకు సమర్పిస్తాము అని. కానీ కొంతమందికి ఆ సమర్పణ మనసులో నుంచి వస్తున్న కొంతమంది అణచివేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే, అమ్మో ఇప్పుడు దేవుడికి మాట ఇచ్చేస్తే రేపు పొద్దున పుట్టిన తర్వాత నేను నెరవేర్చగలనో లేదో అని. హన్నాకి హృదయంలో ప్రేరేపణ వచ్చింది. హన్నాకి హృదయంలో దేవుడు ఆ తలంపు ఇచ్చాడు, తనకు దేవుడు ఇవ్వబోయే బిడ్డను దేవుని కొరకు సమర్పించాలి అని.
హన్నా తన మనసులో వచ్చిన కమిట్మెంట్ దేవునితో చెప్పుకుంది. హన్నా కష్టం దేవునితో చెప్పుకుంది, హన్నా సమర్పణ కూడా దేవునితో చెప్పుకుంది. ఈ ఉదయకాల సమయంలో నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, నీవెప్పుడైనా దేవునికి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చావా? హ్యావ్ యూ ఎవర్ సెడ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవా, నీవు నా జీవితంలో కార్యం జరిగిస్తే ఐ విల్ డూ సచ్ అండ్ సచ్ అ థింగ్. ఈ పని నేను చేస్తా ప్రభా, ఈ విషయంలో నేను ఇలా నిన్ను గణపరుస్తాను. ఎప్పుడైనా ఒక తీర్మానము తీసుకున్నారా? ఎప్పుడైనా దేవునికి ఒక మాట ఇచ్చారా? బహుశా దేవునికి మనం ఇచ్చిన మాట మన ఇంట్లో ఎవరికి తెలియకపోవచ్చు, మనుషులు ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు. ఎందుకంటే మాట ఇచ్చింది మనం కాబట్టి. మనం దేవునికి మాట ఇవ్వాలని దేవుడు బలవంత పెడతాడా అండి? చెప్పండి. దేవుడు హృదయం ఇవ్వమని ఎవరినైనా బలవంత పెట్టాడా? మనలో ఎవరిని బలవంత పెట్టలేదు. వాలంటరీగా మనం ఇచ్చాం. యేసయ్య, ఇదిగో నా హృదయంలోకి రండి, ఇదిగో నా జీవితానికి మీరు దేవుడుగా ఉండండి, నా కాపరిగా ఉండండి, మనం ఇచ్చాం వాలంటరీగా. దేవుడు ఫోర్స్ఫుల్గా ఎవరిని కూడా ఇరికించడు కదండి. కొన్నిసార్లు బ్యాంకుల్లో మనం లోన్ తీసుకుంటే బ్యాంక్ వారు అంటారు, పలానా తారీఖుకి మీరు ఒకవేళ లోన్ కట్టలేకపోతే ఇదిగో మీ ఇల్లు మార్ట్గేజ్ చేస్తాము, మీకున్న ఈ ఆస్తి కాగితాలు కూడా మాకు ఇవ్వాలి, ఈ లోన్ మీరు చెల్లించలేని పక్షంలో మీ ఇల్లు మేము అమ్మేసి వేలం వేసేసి ఆ వచ్చిన ధనాన్ని ఆ లోన్కి మేము కట్టేసుకుంటామని కొన్నిసార్లు బ్యాంక్ వారు మనల్ని కొన్నిసార్లు బంధించేస్తారు కదండి, మనల్ని కట్టిపడేసినట్లు చేస్తారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఆయనకి మాట ఇవ్వాలని దేవుడు మనల్ని ఎవరిని కూడా ఎప్పుడూ బలవంతము చేయడు. దాట్ ఈస్ సంథింగ్ వాలంటరీ. మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఇచ్చే మాట అది. సో నెరవేర్చడం విషయంలో కూడా మనకే ఉండాలి ఆ పట్టుదల. మాట ఇచ్చింది మనమే కాబట్టి, దేవుడు బలవంతం చేయలేదు కాబట్టి, దేవుని పట్ల మాట నెరవేర్చే విషయంలో కూడా మాట ఇవ్వడానికి ఎంత త్వరపడ్డామో మాట నెరవేర్చడానికి కూడా అదే విధంగా మనము త్వర పడాలి. సో మొట్టమొదటిది హన్నాస్ ప్రేయర్, హన్నా యొక్క ప్రార్థన, హృదయము కుమ్మరిస్తూ చేసిన ప్రార్థన. రెండవదిగా హన్నాస్ కమిట్మెంట్, దేవుని సన్నిధిలో ఆమె దేవునికి ఇచ్చిన మాట. మూడవ అంశం ఏంటంటే హన్నాస్ ఫెయిత్. హన్నా ఒక విశ్వాస వనిత అండి. ఒకసారి ఇక్కడ ఉన్న వనితలందరూ, స్త్రీలందరూ ఇలా చేయబట్టి చెప్పండి, విశ్వాస వనిత అని చెప్పండి. పురుషులు కూడా విశ్వాస వీరులు అని చెప్పండి. ఎవరు తక్కువ కాదు కదండి, విశ్వాస వీరులు ఉన్నారు బైబిల్లో, విశ్వాస వనితలు ఉన్నారు. హన్నా ఒక విశ్వాస వనిత. అందుకే బైబిల్లో ఆమె పేరు హన్నా. హన్నా 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 అని ఎందుకు రాయించాడు దేవుడు? ఆమె పిహెచ్డి చదవలేదు, లేకపోతే ఆమె ఏదో ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు, కానీ ఆమెలో ఉన్న విశ్వాసం మాత్రం చాలా గొప్పది. ఏంటి ఆమెలో ఉన్న విశ్వాసం అంటే 18వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే, హన్నా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి తన భర్తతో పాటు ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ వచ్చేవారు. ఆ సంవత్సరం ఆమెకి పెయిన్ ఇంకా ఎక్కువైపోయింది, పిల్లలు లేరు అనే బాధ ఎక్కువైపోయింది, చాలా అవమానాన్ని ఇంట్లో ఎదుర్కొంటుంది. సో హృదయం అంతా కుమ్మరించుకొని ప్రార్థన చేసుకుంది దేవుని సన్నిధిలో. అప్పుడు అక్కడ యాజకుడుగా ఉన్న ఏలి అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అమ్మా, దేవుడు నీ ప్రార్థన విన్నాడు అనే మాట చెప్పారు. చూడండి ఏలి ఆమెతో చెప్పిన మాట 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, దేవుని ప్రతినిధిగా ఉన్న దేవుని యాజకుడైన ఏలి అంటున్నాడు, దేవుడు నీ మనవిని అంగీకరిస్తాడు, దేవుడు నీకు బిడ్డను ఇస్తాడు అనగానే వెంటనే ఆమె నమ్మిందండి. మనమైతే ఎప్పుడు నమ్ముతాం తెలుసా? ముందు నాకు గర్భంలో బిడ్డ ఒకసారి పడిన తర్వాత అప్పుడు నమ్ముతాను అంటాం, అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేబీ హార్ట్ బీట్ విన్న తర్వాత అప్పుడు నమ్ముతాను. లేకపోతే గర్భంలో బిడ్డ కదలికలు 4వ నెల 5వ నెల స్టార్ట్ అవగానే లోపల కిక్స్ అంటారు కదా, పిల్లలు కొడతా ఉంటారు కాళ్ళతో చేతులతో. ఆ మూమెంట్స్ నాకు తెలవడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను నమ్మి దేవుని స్తుతిస్తాను, అప్పుడు నేను దిగులు పడడం మానేస్తానని అనుకోలేదండి. దేవుడు తన సేవకుడైన ఏలి ద్వారా మాట పలికించగానే నమ్మి ఆమె ఏం చేసిందంటే ఆ రోజు నుండి భోజనం చేస్తూ దుఃఖముఖిగా ఉండుట మానింది.
నిజంగా విశ్వాసంతో మనం బ్రతికే వారమైతే వాగ్దానం నెరవేర్పొచ్చాక సంతోషించడం కాదు, వాగ్దానం రాగానే సంతోషించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? చాలాసార్లు మన విశ్వాసం ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది. మన విశ్వాస స్థాయి ఎలా ఉంటుందంటే, దేవుడు ఉద్యోగం ఇస్తాను అని వాగ్దానం చేశాక కూడా ఏడుపు మొహం పెట్టుకునే తిరుగుతూ ఉంటాం. నాకు ఏమీ లేదు, నాకేమీ జరగలేదు, నాకు దేవుడు ఏమీ చేయలేదన్న ఆ మొహంతోనే తిరుగుతూ ఉంటాం. అందరికి అలాగే మాట్లాడుతూ ఉంటాం. వాగ్దానం పొందగానే నీ ముఖంలో, నీ కాన్ఫిడెన్స్లో, నీ యొక్క విశ్వాసంలో, నువ్వు సాక్ష్యం ఇచ్చే విధానంలో ఒక మార్పు రావాలి. హల్లెలూయా. అప్పుడే నీవు పరిపూర్ణంగా దేవుని నమ్మినట్టు. లేకపోతే నువ్వు కంప్లీట్గా దేవుని మాటను నమ్మలేదు అన్నమాట. అపనమ్మిక ఉంటే అద్భుతం జరగదు. ఒక మాట చెప్పమంటారా? మన యొక్క అవసరతకు మనం పొందుకోవాల్సిన అద్భుతానికి మధ్యలో ఒక పెద్ద అడ్డుబండి ఏంటంటే అపనమ్మిక. Unbelief is that stumbling block for us to receive our blessing. మన ఆశీర్వాదం మనం పొందుకోకుండా అడ్డుపడేది, అడ్డుబండ ఏంటంటే అపనమ్మిక. దేవుడు చెప్పాడని భర్తను మారుస్తానని ఖచ్చితంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇందాక సిస్టర్ సాక్ష్యం చెప్తా ఉన్నారు. స్టార్టింగ్లో ఏడ్చుకుంటా చెప్పారు, లాస్ట్కి వచ్చేసరికి సంతోషంతో చెప్పారు. హల్లెలూయా. దేవుడు చేసేది అదే అండి. దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు, అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు. నీ ఆశలు, నీ ప్రార్థనలు నెరవేర్చేవాడు. అప్పటిదాకా తలదించుకొని వచ్చింది, అప్పటి వరకు ఏడుస్తూ ఉంది, అప్పటి వరకు ఈ బ్రతికెందుకు, ఈ లైఫ్ వేస్ట్ నాకు. కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, మనకి లేని ఆశీర్వాదమే మనకి చాలా హైలైట్గా కనబడుతూ ఉంటుంది. అవునా కదా? ఆశీర్వాదం వచ్చాక పక్కన పడేస్తాం, దాన్ని పట్టించుకోం. అవునా కదా? ఆశీర్వాదం రాకముందు దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది ఇంకా మనకు అందని ద్రాక్ష పండ్లా కనబడుతుంది. ఇంకా చూసి ఇంక ఇదే 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 లైఫ్ అంటే ఇదే, ఇది లేకపోతే లైఫే లేదు అన్నట్లు అనిపిస్తుంది. అన్నట్లు కొన్నిసార్లు అపవాది కూడా మనల్ని అలా కృంగదీస్తూ ఉంటాడు. అప్పటి వరకు హన్నాకు ఎలా అనిపిస్తుంది అంటే, బిడ్డలు లేకపోతే లైఫే లేదనిపిస్తుంది. బట్ దట్స్ నాట్ రైట్. ఈ కుమారుడు లేకపోతే, నాకు కుమారుడు కలగకపోతే, నాకు బిడ్డలు కలగకపోతే ఇంకా జీవితమే లేదనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒకవేళ అపవాది నీతో అంటున్నాడేమో, నీకు ఉద్యోగం లేకపోతే నీ లైఫ్ వేస్ట్ అని. ప్లీజ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, డు నాట్ లిసన్ అండ్ బిలీవ్ దోస్ లైస్. అపవాది చెప్పే అబద్ధాలు వినద్దు. ఒకవేళ అపవాది నీతో అంటున్నాడా, నీకు అందం లేకపోతే నీ లైఫ్ వేస్ట్ అని, నో, దట్స్ నాట్ రైట్. అపవాది అంటున్నాడా, ఒకవేళ నీకు ప్రమోషన్ రాకపోతే నీ లైఫ్ వేస్ట్ అని, దట్స్ నాట్ ట్రూ. ఒకవేళ అపవాది అంటున్నాడా, నీకు పెళ్ళి అవ్వకపోతే నీ జీవితం వేస్ట్ అని, దట్స్ నాట్ రైట్. జీవితమే విలువైనదండి. హల్లెలూయా. మనకు కలిగిన వాటిని బట్టి కాదు మన జీవితం విలువైనదిగా మార్చబడింది. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రెషియస్, యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాల్యూ. ఈ జీవితం ఇచ్చాడు, ఇదే విలువైంది. మిగతావన్నీ టాపింగ్ ఆన్ ద కేక్. చూడండి, కేక్ పైన టాపింగ్ వస్తుంది కదా. కేక్ పైన క్రీమ్ రాస్తారు, ఆ పైన చెర్రీస్ పెడతారు, ఆ పైన అది పెడతారు, ఇది పెడతారు. ఇప్పుడు కేక్ పైన టాపింగ్ విలువ లేకపోతే అసలు కేక్ విలువ? పిల్లలంటే క్రీమ్ తింటారు, మనం ఏం తింటాం? కింద కేక్ తింటాం. అవునా కదా? ఇప్పుడు కేక్కి కాస్ట్ దేన్ని బట్టి ఉంటుంది? టాపింగ్కి కొంతవరకు ఉంటుంది ప్రైజ్, బట్ యాక్చువల్ విలువ దేనికి? కింద ఉన్న మన లైఫ్ కిందున్న కేక్, ఆ వచ్చే ఆశీర్వాదాలన్నీ పైన టాపింగ్లు. కానీ సాతాను ఏమంటాడు తెలుసా, నీకు ఆ టాపింగ్ లేకపోతే నీ లైఫే లేదంటాడు. బట్ దట్స్ నాట్ ట్రూ. అర్థమవుతుందండి? దిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాల్యుబుల్. ఈ జీవితమే విలువైంది. ఈ జీవితమే దేవుడిచ్చిన గిఫ్ట్. ఈ జీవితాన్ని బట్టి స్తుతిస్తూ ఉండు, ఆ టాపింగ్లన్నీ దేవుడు తర్వాత యాడ్ చేస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు హన్నా జీవితంలో తన పరిస్థితి ఎలా ఉందంటే, ఇక కుమారుడు లేకపోతే నా జీవితం వ్యర్థం అన్న స్థితిలో ఉన్న హన్నా ఎప్పుడైతే దేవుని సేవకుడైన ఏలీ నుండి ఒక వాగ్దానాన్ని పొందుకుందని నమ్మిందండి. అంతే. షీ జస్ట్ రిసీవ్డ్ ఇట్ బై ఫెయిత్. దేవుడు ఇచ్చాడు అంతే నమ్మింది. ఆమె జీవితంలో నమ్మగానే ఆమె ముఖమంతా మారిపోయిందండి. చూడండి, డాక్టర్స్ కూడా అంటారా, సంతోషమే సగం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఫిల్ చేసేసారు. సంతోషమే సగం. సంతోషంగా ఉండండి, అదే ఆరోగ్యం. ఇంకా వేరే ఆరోగ్యం ఏమీ అక్కర్లేదు. సంతోషంగా ఉండండి, హ్యావింగ్ అ రిలాక్స్డ్ మైండ్. మంచిగా ప్రశాంతంగా ఉండండి, అదే సగం ఆరోగ్యం మీకు. ఈమె జీవితంలో ఉన్న దుఃఖం అంతా ఒక్కసారి రీప్లేస్ అయిపోయింది సంతోషంతో. హల్లెలూయా. అప్పటిదాకా నవ్వలేకపోతుంది, అప్పటిదాకా ఫోటో అనగానే ఇంకా నవ్వు రావట్లేదు. ఈ రోజుల్లో అంతా సెల్ఫీ ప్రపంచం కదండి. ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఫోటోల కోసం ఎంత టైమో, ఎన్ని ఫిల్టర్లో.
ఫిల్టర్లో లావోళ్ళు సన్నగా కనబడతారంట, సన్న లావుగా కనబడతారంట, కలర్ మార్చుకోవచ్చు అంట, హెయిర్ కలుపుకోవచ్చు అంట. అమ్మో 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 ఇంకా చెప్పొద్దులే. నేను సెల్ఫీ ఎక్స్పర్ట్ కాదు, నేను అంత ఫోటోలు కూడా వివాహం అయిన తర్వాత అసలు సింగిల్ ఫోటోలే దిగడం మానేశాను నేను, అవసరం కూడా లేదని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలాసార్లు ప్రపంచంలో ఇట్లా కనబడాలి, అట్లా కనబడాలి, ఐ వాంట్ టు లుక్ హ్యాపీ. కొంతమంది జీవితంలో అంత బాధలే కానీ ఫోటో దిగేటప్పుడు మాత్రం సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నట్టు పెడతారు ఫోటోలు. ఆ పక్కోళ్ళు చూసి అనుకుంటారు, అయ్యో ఎవరికీ లేవు కష్టాలు, నాకు ఒక్కదానికే ఉన్నాయి అనుకుంటారు. కానీ నీకు తెలియట్లేదు ఒక విషయం, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఫోటోల వరకే వాళ్ళు అలా పెడుతున్నారు అంతే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్. ఎవరికున్న సవాళ్ళు వాళ్ళకి ఉన్నాయి, ఎవరికున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ హైలైట్స్ చూపిస్తున్నారు, వాళ్ళు వెనకాలన్న అసలు బాధలు ఏవి చూపించట్లేదు. కానీ నువ్వు అవి చూసి అనుకుంటున్నావు అందరూ హ్యాపీగా ఉన్నా, నా బ్రతుకు ఒకటి ఇలా ఉందని. నువ్వు చాలా బాగున్నావు ఇంకా చాలా మంది కంటే. హల్లెలూయా. గాడ్ హెస్ బ్లెస్డ్ యూ సో మచ్. నేను ఇంకా చాలా మంది కంటే చాలా దీవెనకరమైన స్థితిలో ఉంచాడు. నీకన్నా దురదృష్టవంతులు, నీకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవారు, నీకన్నా కష్టాల్లో బాధల్లో కూరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి చూడు, నీకు అర్థమవుతుంది హౌ బ్లెస్డ్ యు ఆర్. నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావో ఒక్కసారి వాళ్ళని చూస్తే నీకు అర్థమవుతుంది. హన్నా అంట ఏలి ఆమెతో మాట్లాడిన వెంటనే నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఎంతమంది దుఃఖముఖులుగా ఇక్కడికి వచ్చారు? ఎవరు చేయెత్తమనట్లేదు కానీ ఒకసారి మీరు ఊహించుకోండి. దుఃఖముఖంతో ఎంతమంది వచ్చారు? మనకి తెలుసు కదా, మనకి దుఃఖముఖం ఎప్పుడు ఉంటుందో మనకి తెలుసు. సమ్ టైమ్స్ మనం వెళ్ళే పరిస్థితుల వల్ల స్మైల్ కూడా రాదు, హార్ట్ఫుల్గా స్మైల్ కూడా చేయలేము. ఏదో మనుషుల కోసం నవ్వుతాం కానీ లోపల ఉండే బాధ వల్ల సంతోషం కూడా రాదు. కానీ నీవు దేవుని వాగ్దానాన్ని నమ్మే వ్యక్తివైతే, దేవుడి నుండి ఒక మాటను పొందుకొని ఆయన నెరవేరుస్తాడనే విశ్వాసం నీకుంటే ఇక దుఃఖముఖం మానేయాలి. హల్లెలూయా. ఇక్కడికి దుఃఖముఖంతో వచ్చావేమో, బట్ ఇక్కడ నుండి సంతోషమైన ముఖంతో వెళ్ళాలి. హల్లెలూయా. సో మూడవదిగా హన్నాస్ ఫెయిత్, హన్నాలో ఉన్న విశ్వాసం. నాలుగో మాట హన్నాలో ఉన్న త్యాగపూరితమైన మనస్సు. ఒకటి హన్నా యొక్క కమిట్మెంట్ అని చూస్తాం. దేవుడికి మాట అయితే ఇచ్చేసింది, మాట కూడా అందరు ఇవ్వలేరండి. అందరు ఇవ్వగలరా? దేవా నీకు అది చేస్తాను ఇది చేస్తానని మాట అందరు ఇవ్వగలరా అండి? మాట ఇవ్వడం కూడా గొప్పే, ఎందుకంటే సమర్పణపూర్వకమైన హృదయం ఉంటే తప్ప మాట ఇవ్వలేం. మాట ఇవ్వడము ఒక మంచి మెట్టు. చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో దేవునికి ఒక వాగ్దానం చేసి, ఒక ఒడంబడిక చేసి, నీ కొరకు పలానాది నేను సమర్పించుకుంటా ప్రభా అని నువ్వు ఒక వాగ్దానం దేవుని సన్నిధిలో చేసావంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్. ఎందుకంటే నీలో ఆ త్యాగపూరితమైన హృదయం ఉంది కాబట్టి నువ్వు దేవునికి ఒక మాట ఇచ్చావు. మన మెడికల్ సెంటర్ కట్టబడుతుంది. స్టార్టింగ్ మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికా దేశం నుండి ఒక సిస్టర్ మాకు ఫోన్ చేశారు. ఆమె ఇంట్లో తన భర్త దేవుని నమ్ముకోలేదు, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆ సిస్టర్ మెడికల్ సెంటర్ కొరకు ఒక శ్రేష్టమైన కానుకను పంపించి నాకు ఫోన్ చేసి ఆమె ఆ డబ్బులు ఎలా సేవ్ చేశారో నాకు చెప్పారండి. ఆ సిస్టర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను గత సంవత్సర కాలం నుండి బయట హోటళ్లలో ఫుడ్ తినడము మానేశాను, కొత్త బట్టలు కొనుక్కోవడము మానేశాను, ఏ విధమైన అనవసరమైన ఖర్చులు నేను పెట్టడం మానేసి ఈ ధనాన్ని నేను దేవుని సేవ కొరకు మెడికల్ సెంటర్ కన్స్ట్రక్షన్ కొరకు సేవ్ చేసి పంపించానండి అని చెప్పారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరదాం. ఐ వాజ్ అమేజ్డ్. నేను చెప్పలేనండి, నేను ఎంత నా హృదయము నిజంగా ఆ సిస్టర్ని బట్టి దేవుని ఎంత స్తుతించాను. అమెరికా దేశంలో ఉండి చేతి నిండా డబ్బులు సంపాదిస్తా ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. ఆమెను ఎవరు అడిగేవారు లేరు, ఆమె భర్త కూడా దేవుని నమ్ముకోలేదు. కానీ ఆమె దేవుని కొరకు ఒక త్యాగపూరితమైన హృదయంతో ఒక శ్రేష్టమైన కానుకండి. భార్య భర్తలు కలిస్తే కూడా పంపించలేరేమో అంత కానుక. భార్య ఒక్కటే ఆమె యొక్క పర్సనల్ సేవింగ్స్లో నుండి దేవుని కొరకు పంపించారు. హల్లెలూయా. ఆమె యొక్క త్యాగపూరితమైన భక్తి గొప్పది. హన్నా దేవుని సన్నిధిలో కమిట్మెంట్ అయితే చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత బంగారంలో ఉన్నాడు బిడ్డ. వాగ్దానం అయితే చేసేసాను కానీ ఇంత క్యూట్గా ఉంటాడని నేను అనుకోలే ప్రభువా. అయ్యో అమ్మ అమ్మ అని పిలుస్తుంటే ఈ పిలుపుకి నేను ఎలా దూరం అవ్వగలను? చూడండి, కొన్నిసార్లు దేవునికి మాట ఇవ్వడం ఈజీగా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా డిఫికల్ట్ అయిపోద్ది. అవునా కాదా?
ప్రతి ఆదివారం దేవుని మందిరానికి సమయానికి వెళ్తానని ఒక కమిట్మెంట్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది, కానీ ఒక్కోసారి నీరసం ఉంటుంది, ఒక్కొక్కసారి అనారోగ్యం ఉంటుంది, ఒక్కోసారి బలహీనత ఉంటుంది, ఒక్కొక్కసారి ముందు రోజు అర్ధరాత్రి వరకు నిద్ర పట్టదు, నిద్రపోము, ఏదో ప్రయాణం చేసి వస్తాం. అలాంటి సమయాల్లో మన కమిట్మెంట్ని నెరవేర్చుకోవడం చాలా కష్టము అవుతుంది. అన్నీ బాగున్నప్పుడు కమిట్మెంట్ నెరవేర్చుకోవచ్చు, బట్ కొన్నిసార్లు ప్రాక్టికల్గా వచ్చేసరికి, వాస్తవికతలోకి వచ్చేసరికి, అమ్మో నేను ఇచ్చిన మాట చాలా కష్టమే, అయ్యో ఎలా ఇచ్చేసాను మాట అనిపించే పరిస్థితి హన్నా జీవితంలో కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, కళ్ళ ముందు కుమారుడు కనబడుతున్నాడు, చక్కగా బుడి అడుగులు వేసుకుంటా నడుస్తున్నాడు, ఇంట్లో అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. అప్పటి వరకు ఎదురు చూసింది, నన్ను అమ్మ అని పిలిస్తే బాగుండు, నాకు దేవుడు ఎప్పుడు ఇస్తాడో బిడ్డ నన్ను ఎదురు చూసింది. వెన్ హర్ చైల్డ్ అరైవ్డ్, హీ వాజ్ ద యాపిల్ ఆఫ్ హర్ ఐ. ఆమె కంటి పాపలా ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు చాలా క్యూట్గా ఉండుంటాడు, ఖచ్చితంగా పిల్లలందరూ క్యూట్గానే ఉంటారు కదా. ఇంకా తల్లికి కాకి పిల్ల, కాకి ఏ తల్లికైనా వాళ్ళ బిడ్డ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన పిల్లలు లేరు అనిపిస్తుంది. దట్ ఈస్ ద లవ్, అంతే కదండి. తల్లికి బిడ్డలకున్న పేగుబంధం అలాంటిది. సరే, ఇప్పుడు కుమారుడు పెరుగుతూ ఉంటే హన్నాకు ఇట్ వాస్ టైం, బిడ్డ పాలు విడిచిపెట్టే సమయం వచ్చేసింది. ఇప్పుడు బిడ్డను కూడా విడిచిపెట్టవలసిన సమయము వచ్చేసింది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 24వ వచనం చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఆమె డిలే చేసినట్లు ఎక్కడైనా ఉందండి? ఆమె ల్యాగ్ చేసినట్లుందా? అయ్యో పాలు మానాడు కానీ ఇంకా సరిగ్గా పనులన్నీ చేసుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు చూడండి, మనకి ఇష్టం లేని పనులు ఏమైనా చేయాలంటే కొన్నిసార్లు మనం ఏదో ఒక సాకులు వెతుకొని లేట్ చేస్తూ ఉంటాం. దేవుడు అర్థం చేసుకుంటాడు లేండి. మా వాడు వెళ్ళిపోతే మరి ఇంకా డైపర్ కూడా మానేయలేదు, మరి అక్కడ ఎలా ఉంటాడో, అన్నం కూడా తినడం సరిగ్గా రాదు, పాపం అక్కడ ఎవరు పెడతారు అన్నం, ఇలాంటివన్నీ ఆలోచించవచ్చు ప్రాక్టికల్గా ఒక మదర్గా. కానీ హన్నా అవేం ఆలోచించలేదు. ఆమెను వెనకాలండి ఎల్కానా అదిగో బిడ్డను వదిలిపెట్టు అని పుష్ చేసినట్లు కానీ, ఆమె డిలే చేసినట్లు కానీ, దేవుని పట్ల ఆమె చేసుకున్న ఒడంబడిక సమర్పణను ఆమె నెరవేర్చుటలో ఆలస్యం చేసినట్లు కానీ మనకి వాక్యంలో కనబడదు. అంటే దేవుడు ఆశీర్వాదం ఇవ్వక ముందు దేవుని మీద ఆమెకున్న ప్రేమ ఎలా ఉందో, దేవుడు ఆశీర్వాదం ఇచ్చాక కూడా దేవుని మీద ఆమె ప్రేమ మారలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు బిడ్డలు వచ్చిన తర్వాత భార్యకు భర్త కంటే బిడ్డలు ఫస్ట్ అయిపోతారు, అవునా కదా? భర్త తిన్నాడా లేదా పట్టించుకోరు, కానీ పిల్లలు తిన్నారా లేదా పట్టించుకుంటారు. ఇప్పుడు హన్నా జీవితంలో కూడా తన కుమారుడి మీద అమితమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ ఉంది. కానీ హన్నా మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది, అదేంటంటే ఐ విల్ ఆనర్ ద గివర్ రాదర్ దాన్ ద గిఫ్ట్. గిఫ్ట్ ఇచ్చింది దేవుడే, కానీ గిఫ్ట్ ఇచ్చిన గివర్ ఆయనను గనపరుస్తాను. నాకు దేవుడు కంటే, గివర్ కంటే నాకు గిఫ్ట్ ఎక్కువ కాదు అనుకుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? చాలాసార్లు మనకి గిఫ్ట్ వచ్చాక ఒక ఉద్యోగం అవనియండి, ఒక జీవిత భాగస్వామి అవనియండి, ఒక వ్యాపారం అవనియండి, ఒక ఇల్లు అవనియండి. కొంతమందికి ఇల్లే పెద్ద దేవత అయిపోద్ది. ఆ ఇల్లు కడుక్కొని, ఆ ఇల్లు తుడుచుకొని, ఆ ఇల్లు సర్దుకొని ఇంకా జీవితం అంతా ఇంటి కోసమే అంకితం అన్నట్లు అయిపోతారు కొంతమంది స్త్రీలు. నీకు ఇల్లు ఎవరిచ్చారు? నువ్వు ఉండడానికి నివాసం ఎవరిచ్చారు? ఆ దేవునితో సమయం గడుపుతున్నావా? ఆ దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆ దేవునితో మాట్లాడడానికి నీకు టైం ఉందా? లేకపోతే ఇంకా జీవితం అంతా ఇల్లు 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 అనుకుంటా కూర్చుంటున్నావా? హన్నా తన జీవితంలో నిర్ణయం తీసుకుంది, ఐ విల్ ఆనర్ ద గివర్ రాదర్ దాన్ ద గిఫ్ట్. నాకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుని కనపరుస్తాను, నాకు ఆయన కంటే ఈ ఆశీర్వాదం ఎక్కువ కాదు. సో ఆమె యొక్క సమర్పణ పూర్వకమైన జీవితం. 28వ వచనం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. హల్లెలూయా. కొన్ని రోజులండి ఇంటర్న్షిప్ అని చెప్పలేదండి ఏలి గారు, కొన్ని రోజులు మా బిడ్డను అక్కడ వాడుకోండి పరిచర్యలో, ఆ తర్వాత నేను తీసుకెళ్తాను అని చెప్పలేదండి. వాడు జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉంటాడు. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఆమె మనసుని సిద్ధపరచుకుంది. హల్లెలూయా. దేవుని పనిలో మనం వాడబడాలంటే, దేవుడు మనకిచ్చిన మాటను నెరవేర్చాలంటే చాలాసార్లు నీ మనసును సిద్ధపరచుకోవాలా. యు నో దాట్. అపవాది కొన్నిసార్లు నీ మనసులో తిష్టేసుకొని కూర్చుంటాడు. మాట అయితే ఇచ్చేసావు కానీ మర్చిపోలే అంటాడు.
మాట అయితే ఇచ్చేసావు కానీ ప్రక్కన పెట్టేయలే, ఒక్కసారి చెప్పేయలే, పర్వాలేదు దేవుడు అర్థం చేసుకుంటాడని అపవాది కొన్ని మాటలు మాట్లాడతాడు. కానీ హన్నా తన మనస్సును సిద్ధపరచుకుంది. ఇట్స్ ఓకే, ఈ బిడ్డను దేవుని సేవకి ఇచ్చేస్తానంతే. నా ఇంట్లో ఉంటే నాకు ఉపయోగపడతాడు, కానీ దేవుని మందిరంలో ఉంటే దేవునికి ఉపయోగపడతాడు అనుకుంది. హల్లెలూయా. సమూయేలు హన్నా దగ్గర, ఎల్కానా దగ్గర ఉండుంటే వాళ్ళకు ఉపయోగపడి ఉండేవాడండి. వాళ్ళకి ఏదో సంపాదించి తీసుకొచ్చేవాడు ఇంటికి. కానీ సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకుడుగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు రాజులను అభిషేకించిన గొప్ప దేవుని సేవకుడిగా ఘనమైన సేవ చేశాడు. హల్లెలూయా. సమూయేలు ఇంటిలో ఉండుంటే వాళ్ళ అమ్మా నాన్న కొంచెం యూజ్ ఉండేది, కానీ సమూయేలు దేవుని మందిరంలో ఉండడం ద్వారా సమూయేలును బట్టి దేవుని ప్రజలకు ఎంతో ఆశీర్వాదం. హీ వాజ్ ఆన్ గాడ్స్ మిషన్, అంతే. దేవుని పనిలో ఉన్నాడు. దేవుని చేతిలో సమూయేలు వాడబడ్డాడు. సమూయేలు వాడబడడానికి ఏం దోహదపడిందంటే తన తల్లి ప్రార్థన, తన తల్లి యొక్క త్యాగము. కొడుకు వెళ్తానన్న తల్లి ఇంట్లో పెట్టుకుంటే కొడుకు వాడబడి ఉండేవాడు కాదు. అర్థమవుతుందండి? ఒకవేళ మీ బిడ్డలు దేవుని మందిరంలో వాడబడతానంటే పంపించండి, ఏం ఆలోచించద్దు. మా పిల్లల మందిరానికి వెళ్ళిపోయి ఆ చైర్లన్నీ ఎత్తేసి ఇక్కడంతా ఊడ్చేసి మా బిడ్డల చేతులు అరిగిపోతాయని ఏం బాధపడద్దు. ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత చాలా మంది సిస్టర్స్, బ్రదర్స్ ఉండిపోయి ఈ చైర్స్ అన్ని ప్రక్కన పెట్టి ఈ శాంక్చురీ అంతా క్లీన్ చేసి మళ్ళీ సండే కొరకు దాన్ని రెడీగా పెట్టేసి వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఎవరిస్తున్నారు జీతం? మేమెవరం ఇవ్వట్లేదండి జీతం, దేవుడు ఇస్తాడు జీతం. కానీ హల్లెలూయా, దేవుని మందిరంలో చేసే ప్రతి చిన్న పనికి కూడా ఆయన దగ్గర ప్రతిఫలము ఉన్నది. సమూయేలు దేవుని మందిరంలో ఘనమైన పరిచర్య చేయడానికి తన తల్లి ప్రార్థన, తన తల్లి సమర్పణ దోహదపడింది. ఇంకొక మాట, తల్లికి సమర్పణ ఉన్న కొడుకు అంగీకరించకపోతే తల్లి ఏమీ చేయలేదు. అవునా కదా? కొంతమంది తల్లులు అంటారు, నాయనా నిన్ను సమర్పించాను సేవకంటే. కొంతమంది కొడుకులు ఏమంటారు తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు సమర్పించేసుకుంటే నా జీవితం మరి అదెలాగా? నా జీవితం నా ఇష్టం అంటారు. అవునా కదా? నా ఇష్టానుసారంగా నేను సమర్పించుకోవాలి, కానీ నువ్వు సమర్పించేస్తే ఎలాగమ్మా అంటారు కొంతమంది. అవునా కదా? మా చిన్నప్పుడు పుట్టిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు మాకు ఇయర్ రింగ్స్ కుట్టించలేదండి. ఎందుకంటే మా తల్లి యవ్వన కాలంలో రక్షణ పొందిన తర్వాత మా మమ్మీ తన ఆర్నమెంట్ సమర్పించుకున్నారు. మా అమ్మగారు వాళ్ళ 4 సిస్టర్స్, మా తాతయ్య ఆర్మీలో వర్క్ చేస్తూ ఉండేవారు. మా మమ్మీ వాళ్ళ తండ్రి గారు, మా తాతయ్య గారు కూతుర్లందరికీ మంచి జ్యువెలరీ అంతా రెడీ చేసేసారు. మా అమ్మాయిలు పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి అన్నీ ఉండాలని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చైన్స్, గాజులు అన్నీ రెడీ చేస్తారు మా తాతయ్య. మా మమ్మీకి కూడా అన్నీ రెడీ చేస్తారు. కానీ ఇంకా వివాహ వయసు వస్తుందనగా మా మమ్మీ రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత దేవుడు మా తల్లితో మాట్లాడితే అవన్నీ తీసేశారండి. మా డాడీతో వివాహం అయ్యే సమయం వచ్చింది. మా తాతయ్య అమ్మమ్మ అడిగారు, పెళ్ళికి కూడా పెట్టుకోవా నువ్వు అని అడిగితే మా మమ్మీ అన్నారు, లేదు నాన్న, నేను ఎప్పుడో సమర్పించుకున్నాను కదా, ఇంకా వివాహానికి కూడా నేను పెట్టుకోను. మా మమ్మీ డాడీ వాళ్ళ పెళ్లి ఫోటోల్లో మా తాతయ్య అమ్మమ్మ చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకున్నారు సీరియస్గా అని అడిగితే బంగారు ఆభరణాలు పెట్టుకోలేదని చాలా కోపం వచ్చిందంట వాళ్ళకి. సరే అయిపోయింది. మేము 3 ఆడపిల్లలం, మాకు కూడా బంగారు ఆభరణాలు కుట్టించలేదండి. దాదాపు 6th క్లాస్ వరకు బంగారు ఆభరణాలు ఏమీ వేసుకోలేదు మేము. అయితే ఒకరోజు మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అన్నాం, మే ఆభరణాలు మేము సమర్పించుకోవాలి, కానీ మా కోసం మీరెలా సమర్పించుకుంటారు? అర్థమవుతుందండి? సమర్పణ అనేది వ్యక్తిగతం కదా, మేము తీసేయాలని మీరు ఎలా సమర్పించుకుంటారు? మాకు కావాల్సిందే అంటే ఇష్టం లేకపోయినా ఓకే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు పెట్టుకునే వారం, కానీ వాటి మీద ఎప్పుడు ఆశ లేదు, మనసు లేదు. కానీ దైవజనంతో వివాహం కాకముందు నుంచే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, ఇవన్నీ ముఖ్యం కాదని. ఇంకా సంపూర్ణ సేవకు రాబోతున్నాను, దైవ సేవకుని ప్రక్క నుండి పరిచయం చేయబోతున్నాను అంటే అప్పటికే దేవుడు నా హృదయాన్ని సిద్ధపరిచాడు. చాలా సంతోషంగా. అది పెద్ద బిగ్ డీల్ అనుకోలేదండి నేను, అది అసలు పెద్ద విషయం అని అనుకోలేదు. తీసి పక్కన పడేశాను. హల్లెలూయా. సమర్పణ కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన పిల్లలకు ఆ సమర్పణ ఉండదు, కానీ తల్లిదండ్రుల సమర్పణకి పిల్లలు కూడా విధేయత చూపిస్తే చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. బిడ్డల సమర్పణకు తల్లిదండ్రులు ఒప్పుకుంటే చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఇలా ఉంటుందండి, రివర్స్ గేర్. వీళ్ళకి సమర్పణ ఉంటుంది కానీ వాళ్ళు ఒప్పుకోరు. పిల్లలకి సమర్పణ ఉంటుంది, తల్లిదండ్రులు ఒప్పుకోరు. తల్లిదండ్రులు అంటారు, అలా ఎలా సమర్పించుకుంటావు, అలా ఎలా మొక్కుబడి చేసుకుంటావు, అలా ఎలా వాగ్దానం చేస్తావు, దేవునికి కుదరదు అంటారు కొన్నిసార్లు.
తల్లి సమర్పించింది కుమారుణ్ణి, కుమారుడు తల్లి సమర్పణకు విధేయత చూపించాడు. అందుకే ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. ఫైనల్గా ఆఖరు అంశము హ్యానాస్ ప్రైజ్. మొదటిది హ్యానాస్ ప్రేయర్, హన్నా యొక్క ప్రార్థన. రెండవది హ్యానాస్ కమిట్మెంట్, హన్నా దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చిన మాట. మూడవదిగా హ్యానాస్ ఫెయిత్, హన్నా యొక్క విశ్వాసము. ఆమె దుఃఖముఖురాలై ఉండడం మానేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఫోర్త్లీ హ్యానాస్ సాక్రిఫిషియల్ లైఫ్, కొడుకుని దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధికి సమర్పించడానికి ఆమెలో ఉన్న సమర్పణ పూర్వకమైన హృదయము, జీవితము. ఐదో అంశం ఏంటంటే హన్నా యొక్క ప్రార్థన, హన్నా యొక్క స్తుతి. కొడుకునిచ్చాడు, బిడ్డలు లేరనే బాధ దేవుడు తీసేశాడు. ఇంకా దేవుడు మందిరానికి ఇంకెప్పుడు వెళ్ళక్కర్లేదులే అనుకోలేదండి. కొన్నిసార్లు కష్టాలు తీరిపోయాక దేవునికి వాళ్ళ అడ్రస్ దొరకదు, అవునా కదా? ఎక్కడ ఉంటారో తెలియదు. అప్పటిదాకా పాదాలని ఏసై పాదాలు పట్టుకొని ఆశీర్వాదం వచ్చాక ఇంక అడ్రస్ ఉండరు, ఎక్కడికి వెళ్ళిపోతారో అందనంత దూరానికి. అంటే దేవుడికి అందరు కనబడతారు, ఎక్కడున్నా కనబడతారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం రారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. హన్నాకు దేవుడు మేలు చేశాక మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ఆమె విజ్ఞాపన చేస్తుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు. హల్లెలూయా. దేవుణ్ణి గొప్ప చేస్తుందండి. ఎప్పుడైనా మీరు దేవుణ్ణి గొప్ప చేశారా? దేవుడు ఆల్రెడీ గొప్పోడే, మనం గొప్ప చేస్తే ఆయన గొప్ప అవడు. కానీ దేవుని గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడైనా వర్ణించావా? హ్యావ్ యూ ట్రై టు అటర్ ద గ్రేట్నెస్ అండ్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్? స్తుతి ఆరాధన ఎందుకు చేస్తామండి? ఆయన గొప్పతనాన్ని గురించి నీ పెదవులతో నువ్వు మనం వర్ణించడం వల్ల దేవుని గొప్పతనం పెరగదు. మనం ఏదో దేవుడికి దూరం అయ్యి స్తుతి తగ్గిస్తే ఆయన స్థానంగానే, ఆయన స్థాయిగానే ఏం తగ్గిపోదు. ఆయన హీఈస్ ఆల్రెడీ హై అండ్ ఎగ్జాల్టెడ్. ఆయన ఆల్రెడీ అత్యున్నతమైన శ్రేష్టమైన ఆరాధన ఆయన ఆల్రెడీ పొందుకుంటానే ఉన్నాడు. కానీ నీ నోట నుండి నువ్వు స్తుతి ఆరాధన చేస్తే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. హన్నా ప్రార్థన ఎంత పట్టుదలగా చేసిందో, కుమారుడు కలుగక మునుపు దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో అదే పట్టుదలతో దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. షీ ఈస్ గివింగ్ థ్యాంక్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ అ ప్యాషనేట్ హార్ట్. ప్రార్థన ఎంత ప్యాషనేట్గా చేసిందో, ఎంత ఆసక్తిగా చేసిందో, దేవుని హృదయాన్ని కదిలించేటట్లు ఎలా ప్రార్థన చేసిందో, దేవుని హృదయాన్ని కదిలించే అంతగా ఆమె స్తుతి కూడా చేస్తూ ఉంది. హల్లెలూయా. హన్నా దేవుని సన్నిధిలో చేసిన స్తుతి. ఫైనల్గా ఒక్క వచనం చూసుకొని ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఒక్క బిడ్డను దేవునికి ఇచ్చింది. దేవుడు ఎంతమందిని ఇచ్చారండి? 5గురిని ఇచ్చాడు. హల్లెలూయా. డబల్ ధమాకానా ఇది? ఇంకా అంతకంటే ఎక్కువ కదండి. దేవునికి ఒక్క బిడ్డని ఇచ్చింది. ఇంకా బిడ్డలు పుట్టక ముందు ఒక్క బిడ్డని ఇచ్చేయడం కష్టం. కానీ దేవుడు అన్నాడు, అమ్మ నీ సమర్పణ నేను చూశాను, నీ త్యాగం నేను చూశాను, నీ విశ్వాసం నేను చూశాను, ఇదిగో నేను ఇస్తున్న ప్రతిఫలము ఇది అన్నాడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఏదైనా ఇచ్చేటప్పుడు ఆలోచించద్దు, అమ్మో మళ్ళీ వస్తుందో రాదా అని. చాలా ఎక్కువ వచ్చిందండి, అవునా కాదా? ఇంట్లో అమ్మ అని పిలవడానికి ఇంకెవరు ఉండరు అనుకుంటూనే అయినా కూడా దేవునికి ఇస్తానని ఇచ్చింది. చుట్టూ 5 పిల్లల్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళని చక్కబెట్టుకోవడానికే టైం సరిపోయేది కాదేమో హన్నాకి. అంతగా ఆమెను దేవుడు సంతోషపరిచాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి మనం వచ్చాము, ప్రార్థన చేయడానికి వచ్చాము, హృదయం కుమ్మరించుకోవడానికి వచ్చాము, విశ్వాసంలో బలపడడానికి వచ్చాము. దుఃఖముఖంతో వచ్చినట్లయితే ఇక్కడ నుండి ధైర్యంతో, సంతోషంతో, విశ్వాసంతో తిరిగి వెళ్దాం. హన్నా వంటి సమర్పణ, హన్నా వంటి త్యాగపూర్వకమైన హృదయము, హన్నా వంటి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.